దివ్యాంగుడైన తమ కొడుక్కి పెన్షన్ ఇవ్వాలని కోరుతూ సీఎం రేవంత్ కు శ్రీహర్ష తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ పరిధిలో కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మహాదేవ్ మంజుల దంపతుల కొడుకు శ్రీహర్షకు పుట్టుకతోనే 2 కాళ్లు చచ్చుబడ్డాయి. పోలియో కారణంగా ఒక చెయ్యి ఒక కన్ను కూడా సరిగ్గా పనిచేయదు. కొడంగల్లోని విశ్వభారతి స్కూల్లో శ్రీహర్ష 6వ తరగతి చదువుతున్నాడు. కొండారెడ్డిపల్లి నుంచి స్కూల్ వరకు తన తమ్ముడు అక్షయ్ వీల్ చైర్ తో తోసుకుంటూ తీసుకెళ్తాడు. రోజు కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్న శ్రీహర్ష తల్లిదండ్రులు తమ కొడుకుకి ఒక ఛార్జింగ్ సైకిల్ తో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేయాలని సీఎం ను కోరారు. కొడంగల్ మండల్ వికారాబాద్ జిల్లా. మా బాబు చిన్నప్పటి నుండి నడవడం లేదు. ఇంకా చాలా హాస్పిటల్లో చూపించినాము. తిరుపతికి వెళ్ళి ఆపరేషన్ గింట చేయించుకొచ్చినాము. పెన్షన్ ఇంకా చేయించుకొచ్చి 4-5 సంవత్సరాల గిట్టంగా అవుతుంది. వస్తుంది అని చెప్తుంది కానీ ఇంకా రాలేదు. ఇంకా రేవంత్ రెడ్డి సీఎం గారు ఈ బాబుకు ఏమైనా సహాయం చేయాలని కోరుతున్నాను. నుండి కొడంగల్కి చదువుకోవడానికి వస్తున్నాను. విశ్వభారతికి నాకు సైకిల్తోని వెళ్ళడం ఇబ్బందిగా అవుతుంది. నాకు ప్రభుత్వము ఛార్జింగ్ సైకిల్ ఇప్పడానికి సాయం చేయండి. నాకు పింఛను